న్యాయవేదికకు స్వాగతం. రెగ్యులర్గా ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, కొడుక్కి కోడలికి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, అరేంజ్డ్ మ్యారేజుల్లో కానీ లవ్ మ్యారేజుల్లో కానీ కోడలికి డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేకపోయినా, కేసులు వేసే ఉద్దేశం లేకపోయినా, లేదా ఖచ్చితంగా వీళ్ళని బాగా హింసించాలి అనుకున్న ఫోర్సుబుల్గా ఇన్లాస్ ఇంట్లోకి వచ్చి అకామిడేషన్ తీసుకోవడం కానీ, లేదా ఫోర్స్ఫుల్గా ఇంట్లోకి వచ్చి న్యూసెన్స్ చేసి ఆక్యుపై చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. దీని మీద మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 5 ప్రకారం రెగ్యులర్గా ఏదో ఒకటి నడుస్తూ ఉండి తను డీవీసీ యాక్ట్ ప్రకారం షెల్టర్ అడిగే రైట్స్ యాజ్ ఏ వైఫ్గా ఆ అమ్మాయికి ఉంటాయి. ఆ అమ్మాయి షెల్టర్ అడగొచ్చు. ఎవరికి సంబంధించి? భర్త దగ్గర షెల్టర్ అడిగే రైట్స్ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తామంటే, అత్తమామలతోటి కలిసి ఉన్న జాయింట్ ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి కాబట్టి, అప్పటిదాకా నేను అక్కడే ఉన్నానండి, సో నాకు అక్కడే షెల్టర్ ఇవ్వండి అంటూ కేసులు ఫైల్ చేయడం, డిస్ప్యూట్స్ రెగ్యులర్గా ఈ మధ్య ఫ్యామిలీ మ్యాటర్స్ చాలా ఎక్కువ అయిపోయి ప్రతి పాయింట్లోనూ కూడా ఏదో రకంగా హింసకి సంబంధించి నడిపించాలి, ఎక్కువ క్రూయాలిటీ చూపించాలి అనే దాని మీద 498 డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ కేసులు అనేది రెగ్యులర్గా వేస్తూ మనం చూస్తున్నాం. అవన్నీ కూడా ఒకప్పుడు ఉన్నంత స్ట్రాంగ్నెస్ లేకపోవడం. ఎందుకు అంటే హానెస్టీ లేదు కేసులో. ఎవరి వర్షన్ వాళ్ళు కరెక్టు. అమ్మాయి వర్షన్లో అమ్మాయి కరెక్టు, అబ్బాయి వర్షన్లో అబ్బాయి కరెక్టు. ఉండేటప్పుడేమో మ్యారిటల్ రిలేషన్కి వచ్చి ఇండియన్ సాంప్రదాయాలు కల్చర్కి ఎక్కువ ఇంపార్టెన్సీ ఇస్తూ, అమ్మో ఒకసారి పెళ్ళయింది భర్తే జీవితం అన్నట్లు. ఇన్ కేసు జాయింట్ ఫ్యామిలీస్లో ఉండాల్సి వచ్చినా, లేదా అత్తమామలు చూడాల్సి వచ్చిన, సింగిల్ లైఫ్కి లేదా భర్తతో కలిసి ఉండడానికి సపరేట్ ఫ్యామిలీకి ఇంపార్టెన్సీలు ఇస్తూ, ఇవన్నీ కూడా ఫారెన్ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకుంటూ ఇండివిజువల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటాం. విషయానికి వచ్చేసరికి మళ్ళీ అన్ని సాంప్రదాయాలు మనకే వర్తించాలన్న డిస్ప్యూట్స్ ఎక్కువ నడుస్తున్నాయి. సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చేసరికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్, అత్తమామల ఇంట్లో ఫోర్సుబుల్గా ఆక్యుపై చేసుకుని ఉండే రైట్స్ ఉన్నాయా లేదా. దీనికి సంబంధించి ఎప్పుడు కూడా అమెండ్మెంట్స్ నడుస్తూ వచ్చినాయి. ఒకప్పుడు ఎవరింట్లో ఎవరు కూడా ఫోర్స్ఫుల్గా ఉండడానికి లేదు. ఒక భార్య అనే క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో ఆమె ఖచ్చితంగా భర్త దగ్గర ఆర్డర్ తెచ్చుకొని ఉండొచ్చు. ఆర్డర్ లేకుండా ఉండొచ్చా అంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం టీవీ ఛానల్స్లో కానీ సినిమాల్లో కానీ, ఇంటి ముందు నిరాహార దీక్షలు చేయడం, ఫోర్స్ఫుల్గా ఇంట్లోకి వెళ్ళాలని చూడడం, నాకు భర్తే కావాలని అనటం. ఇలా అనటం వల్ల కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే, మన ఎప్పుడు కూడా కౌన్సిలింగ్స్ సుప్రీంకోర్టు ఎందుకు స్టార్ట్ చేసింది అంటే, నిజం కొంచెం వాళ్ళకి అవగాహన ఇచ్చి కాపురు నిలబెట్టడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉందో చూడడం కోసం. సో ఫోర్సుబుల్గా కాపురానికి లోపలికి పంపిస్తే కనుక కొన్ని సందర్భాల్లో మర్డర్లు జరుగుతాయి, లేదా సూసైడ్ అటెంప్ట్స్ జరుగుతాయి, లేదా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, లేదా మీరు సూసైడ్ చేసుకునేలాగా ప్రోవోక్ చేయడం. అంటే ప్రతి ఇంట్లో ఏం జరుగుతుందో ఒక కానిస్టేబుల్, ఒక కోర్టో, ఒక జడ్జి ఉండి చూడలేరు కాబట్టి ఆ డిస్ప్యూట్స్ క్రూయాలిటీ గ్రౌండ్ ఎక్కువైపోయి క్రైమ్ జరగడానికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫోర్సుబుల్గా కాపురాలు చేయించే చట్టాలు మన దగ్గర ఏమీ లేవు. రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ వేసుకుంటాము, ఆర్డర్ తెచ్చుకుంటాం, వాళ్ళకి డైవర్స్ రాకుండా చేయగలం. ఒకవేళ అతనికి ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, లేదా అతనికి ఓన్గా ప్రాపర్టీస్ కానీ ఉంటే అది ఆక్యుపై చేయడానికి డీవీసీ యాక్ట్ ప్రకారం కానీ, మెయింటెనెన్స్ సరిగ్గా పే చేయకపోతే షెల్టర్ ఆర్డర్ తీసుకొని ప్రొటెక్షన్ తోటి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అవి చాలా రేర్ ఆఫ్ రేర్ కేసుల్లో. ఇన్లాస్ ఇళ్ళకి వెళ్ళిపోయి ఇన్లాస్ ఇంట్లో ఫోర్స్ఫుల్గా ఉండడానికి ఏమన్నా చట్టాలు ఉన్నాయా అంటే అంతకుముందు ఏమీ లేవు. తర్వాత 2000 సుప్రీంకోర్టు ఒక ఆర్ఎస్ బత్రా వర్సెస్ తరుణి బత్రా కేసులో ఇన్లాస్ ఇంట్లో కూడా కోడలు ఉండొచ్చు అంటూ ఓ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో అది ఓన్లీ సింపుల్ జడ్జిమెంట్, దాంట్లో చాలా కండిషన్స్ ఉన్నాయి. కానీ అది న్యూస్ పేపర్స్లో చూసి కోడళ్ళందరూ కూడా ఓకే మేము ఫోర్స్ఫుల్గా అత్తగారింట్లో ఉండొచ్చు, మాంగారింట్లో ఉండొచ్చు అంటూ కొన్ని ఇమీడియట్ ఫోర్స్ఫుల్గా ఇళ్లలోకి వెళ్ళి ఫోర్స్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి రీసెంట్గా 2020 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. సతీష్ చంద్ర అహూజా వర్సెస్ స్నేహ అహూజా కేసులో ఏమని ఇచ్చిందంటే, అత్తమామలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడి సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉండేది ఎందుకు అంటే, వాళ్ళ తుది జీవితం ఏదైతే ఉంటుందో, రిటైర్మెంట్ జీవితాలు, లేకపోతే సీనియర్ సిటిజన్స్ అయినాక ఉండే జీవితం ప్రశాంతంగా బతకటం కోసం. కొడుకు కోడలు తన్నుకొని వాళ్ళ ఇంట్లోకి ఫోర్స్ఫుల్గా వీళ్ళిద్దరూ రోజు న్యూసెన్సులు చేసుకుంటూ, కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయి అతను వేరే చోట ఉంటూ, కోడలు ఫోర్స్ఫుల్గా ఇంట్లోకి వచ్చి ఆక్యుపై చేసుకొని న్యూసెన్స్గా ఉండటం వల్ల వాళ్ళ ప్రశాంతమైన జీవిత విధానం ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి
ఫోర్స్ఫుల్గా ఏ కోడలు కూడా అత్తమామల ఇంట్లో ఉండటం కుదరదు అంటూ రీసెంట్గా సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది బేసిక్గా తెలుసుకోవాలి. మరి కోడలు ఎక్కడ ఉండాలి? ఒకసారి ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో లేకపోతే ఒక అరేంజ్డ్ మ్యారేజ్ అంటే అత్తమామలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు ఇవన్నీ చూసి అబ్బాయి జాబులు చూసే మ్యారేజ్లు చేసుకుంటూ ఉంటారు. మరి వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వచ్చింది, అబ్బాయి బయటికి పొమ్మన్నాడు, ఎక్కడ బతకాలి? వీళ్ళింట్లో బతకొద్దని ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది. వీళ్ళింట్లో ఫోర్స్ఫుల్గా ఉండే రైట్స్ లేవంటున్నారు. మరి ఎక్కడ ఉండాలి? హస్బెండ్కి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీకి వెళ్ళి అతని పేరు మీద ఉన్న సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి ఉండే రైట్స్ మీకు ఉంటాయి. లేదా అందులో ఎవరైనా రెంట్కు ఉంటే మీరు డీబీసీ యాక్ట్ ప్రకారం పలానా చోట్ల మా హస్బెండ్కి ప్రాపర్టీస్ ఉన్నాయండి, ఒకటి నాకు ప్రొవైడ్ చేయండి అని అడిగే రైట్స్ మీకు ఉంటాయి. లేదా మీరు ఎక్కడైతే ఉంటారో దానికి రెంట్ వసూలు చేసే రైట్స్ మీకు ఉంటాయి. అంతే తప్ప ఫోర్స్ఫుల్గా సీనియర్ సిటిజన్స్ అయినా లేకపోతే పెద్దవాళ్ళైనా అత్తమామల ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఫోర్స్ఫుల్గా ఉంటూ వాళ్ళ జీవితాలు మీ జీవితం నరకం చేసుకొని వాళ్ళ జీవితం నరకం చేస్తాము అంటే కోర్టు యాక్సెప్ట్ చేయదు. సో ఫోర్స్ఫుల్గా ఏదైనా కోడలు కనుక అత్తమామల ఇంట్లో ఉంటే ఆ అమ్మాయి బయటికి వెళ్లాల్సిందే. ఆ అత్తమామలు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం కలెక్టరేట్ ఆఫీసులో ట్రిబ్యునల్స్ ఉంటాయండి, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసుకుంటే కనుక మీకు వితిన్ 2 to 3 monthsలోనే రిజల్ట్ ఉంటుంది. లేదా సివిల్ కోర్టుల్లో మీరు ఖాళీ చేయమని చెప్పి సూట్ ఫైల్ చేసుకునే ఎవిక్షన్ సూట్ ఫైల్ చేసుకునే రైట్స్ ఉంటాయి. అవి కొంచెం లేట్ అవుతాయి కానీ 100% రిజల్ట్ వచ్చే వ్యవహారం ఉంది. సో కోడళ్ళు ఎప్పుడైనా కానీ అత్తమామల దగ్గర ఫోర్స్ఫుల్గా కాకుండా హస్బెండ్ పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అవి చూడండి. లేదా మీరు ఉంటున్న ప్లేస్కి విత్ మెయింటెనెన్స్ షెల్టర్కి సంబంధించి అవుతున్న రెంట్ పర్పస్ అవుతున్నవి కానీ పిల్లలు ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి అవుతున్నవి ఇవన్నీ కూడా మీరు క్లెయిమ్ చేసుకునే రైట్స్ భర్త దగ్గర నుంచి మాత్రమే ఉంటాయి తప్ప ఫోర్స్ఫుల్గా అత్తమామల ఇంట్లోకి వెళ్ళడానికి కుదరదు.